ఓటమనేది ఒక్క కారణంతో ఉండదు. ఎప్పుడైనా సరే కర్ణుడి చావుకు 100 కారణాలంటారు. అట్లాగే ఒక ఓటమికి 100 కారణాలుంటాయి. కానీ జగన్ దీని వల్లే ఓడిపోయాడు, జగన్ దాని వల్లే ఓడిపోయాడు అనేటటువంటి చక్కడే మనం 100 కారణాలు చెప్తున్నాం. ఇప్పుడు విజయం అనేటటువంటిది ఒక అహంకారాన్ని తీసుకురాకూడదు. బాధ్యతాయుతమైన తత్వాన్ని తీసుకురావాలి. ఆహ్, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే బహిరంగ సభ పెట్టి ఎన్ని విమర్శలు చేసినా అసలు ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ లేదో ఆనాడు పెట్టుంటే జనాలకు క్లారిటీ వచ్చేది. సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పు లేకపోతే గనక ఇంకోళ్ళతో చెప్పని వాళ్ళతో చెప్పిస్తే ఏం పరిష్కారం ఉంటది? చంద్రబాబు నాయుడుకిను సజ్జలకి ఎట్లాంటి స్థాయి ఉంటది? అక్కడ మిస్ అయ్యింది వైసీపీ. ఇప్పుడు జగనే ప్రెస్ మీట్లు పెడుతూ వివరంగా మాట్లాడుకొస్తున్నారు. ఇప్పుడు జగన్‌ని వీళ్ళు తిట్టిపోస్తున్నారు. కానీ అసలు పాయింట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ లేకపోతే ఆరోగ్యశ్రీ ఏంటి పరిస్థితి? ఆ హాస్పిటళ్ళకి డబ్బులు ఎప్పుడిస్తారు? ఇది ప్రజలు కోరుకుంటున్నారు. అతను అడుగుతున్నది అదే ప్రశ్నలు. అలాగే ఏవైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి రూ. 1,500 మహిళలకి ఇస్తానంటది ఇక ఇవ్వనట్టేనా? అట్లాగే అదేది నిరుద్యోగ భృతి ఇక ఇవ్వనట్టేనా? అంటే ఇవ్వనట్టే. ఆ విషయాన్ని చక్కగా చెప్పండి. పీ4 లేకపోతే ఏదో పనికిమాలిన కబుర్లు చెప్పుకోవడం ఎందుకు స్కిల్ డెవలప్‌మెంట్. స్కిల్ డెవలప్‌మెంట్ ఇంతకుముందు ఉంది. అదే సందర్భంలో మహిళలకిచ్చినయి ఈ రూ. 18,000 అనేటటువంటిది పూర్తిగా ఇచ్చారక్కడ. కాబట్టి ఇదేంటి మనం చెయ్యమా? ఇక అవి చెయ్యకపోయినా సూపర్ సిక్స్ సక్సెస్ అయిందని చెప్పాలా? 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామా? ఇవ్వమా? అట్లాగే 2 ఏళ్ల నుంచి పెన్షన్ లేదు. 20 నెలల నుంచి కొత్త పెన్షన్ లేదు. పెన్షన్‌లు రద్దయింది నిజమేనని నిన్న అనగాని కూడా ఒప్పుకున్నాడు చనిపోయినోళ్ళ ప్లేసుల్లో అన్నట్టు. మరి కొత్తగా ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడిస్తారు? ఇవి ప్రజలకు తెలియాల్సిన అంశాలు. మిగతాదంటారా? అతని విమర్శలు, మీ ప్రతిస్పందనలు ఓకే. ఈ పాయింట్లు మాత్రం ప్రజలతో ముడిపడి ఉన్న అంశాలు.